పురంధరేశ్వరి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నాయకురాలు. తండ్రి వారసత్వం ఉన్న, భర్త ప్రోత్సాహానికి కొదవలేకపోయినా తన ప్రతిభతో, వాక్చాతుర్యంతో పేరు తెచ్చుకున్న రాజకీయ ఉద్దండురాలు ఆమె. ముద్దుగా చిన్నమ్మగా పిలుచుకునే పురంధరేశ్వరి అందరికీ ఆప్తురాలే. దగ్గుబాటి పురంధరేశ్వరి 22 ఏప్రిల్ 1959న చెన్నైలో నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు జన్మించారు. BA వరకు విద్యనభ్యసించారు. అనంతరం దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో వివాహం జరిగింది. తండ్రి తరపున భర్త కుటుంబం రాజకీయ పలుకుబడి కలిగి ఉన్నప్పటికీ చాలా కాలం రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అనంతరం జరిగిన పలు పరిణామాలతో ఈమె తప్పనిసరి పరిస్థితుల్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మొదటిసారి పురంధరేశ్వరి 2004లో బాపట్ల లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికై కేంద్ర మంత్రి పదవిని అలంకరించారు. ఈ సమయంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా ఆమె ఆ పదవికి మొన్నె తెచ్చారు. తన శాఖపై పూర్తి పట్టుగలిగిన మంత్రిగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పలుమార్లు ఆమెను అభినందించటం గమనార్హం. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికై మరోసారి కేంద్ర మంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆమె అప్పట్లో తన మంత్రి పదవికి రాజీనామా చేసి 2014 మార్చిలో భారతీయ జనతా పార్టీలో చేరారు. జూలై 3, 2015న బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఇన్ఛార్జిగా నియమించారు. ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానం పురంధరేశ్వరికి ఉపయోగపడింది. ఆ తర్వాత ఆమె తన పనితీరు, లోక్సభలో ప్రసంగాల ద్వారా జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించగలిగారు. విశాఖకు అప్పటికే మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆయనను రాజ్యసభకు పంపించి పురంధరేశ్వరికి టిక్కెట్ ఇచ్చారంటే కాంగ్రెస్ పార్టీలో ఆమె ప్రాముఖ్యత ఏ రకంగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. పురంధరేశ్వరి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు.